జై నారసింహ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగా వ్లాగ్స్. ఈరోజు మనం పల్నాడు జిల్లా కారంపూడి మండలం సండిగల్ల గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ స్వయంభూ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే దేవతలు కొలిచినటువంటి దేవుడిగా ఆ కాలం నాటి నుంచి ఈ కాలం వరకు ఫస్ట్ దేవతలు, తర్వాత మునులు, ఋషులు కొలిచినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా బాసిల్లుతున్నారు. అలాగే ఈ ఉగ్ర నరసింహస్వామి యొక్క రూపాన్ని జనాలు చూసి భయపడతా ఉంటే స్వయంగా రెండవ కాకతీయ ప్రతాపరుద్రుడైతే ఈ స్వయంభూ వెలిసినటువంటి విగ్రహం పక్కనే ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఒకసారి వెళ్ళి ఈ ఆలయాన్ని చూసి దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం రండి. ఈ గుడి చుట్టూ మొత్తం నల్లమల్ల ఫారెస్టే ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఈ గుడికి ఎలా రావాలి, అలాగే ఈ గుడి గురించి మొత్తం తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకోసం మొత్తం అయ్యగారిని అడిగి తెలుసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి చుట్టూ మొత్తం కొండరాయే. ఒక కొండరాయిని చెక్కి ఇలా గుడిగా మార్చారు రాజుల కాలంలో. స్వామివారు స్వయంభూగా వెలసి ఉన్నటువంటి ఉగ్ర నరసింహస్వామి, ఇది సింగరొట్ల క్షేత్రం అని పిలువబడుతూ ఉంది. ఇది పలనాటి సీమలో నల్లమల అడవులలో కారంపూడి మండలం పేటసన్నాయిల గ్రామ సమీపంలో స్వయంభూగా వేంచేసుకున్నటువంటి స్వామి ఉగ్ర నరసింహస్వామి. ఆ తర్వాత కాలంలో లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ పూర్వం దేవతలు కూడా స్వామివారిని సేవించుకున్నట్లుగాను, ఆ తర్వాత మహర్షులు తపస్సు చేసుకుంటూ ఇక్కడ కొంతకాలం గడిపి ఆ తర్వాత వారు స్వామివారి ఆజ్ఞ మీద గుత్తికొండ బిలములలోకి ప్రవేశించినట్లుగాను తెలుస్తోంది. వీరందరూ ప్రధానంగా రావడానికి ఇక్కడ స్వామివారితో పాటు స్వతహ సిద్ధంగా ఏర్పడినటువంటి కోనేరు ఉన్నది. అది చూసే ఉంటారు మీరు. ఆ స్వతహ సిద్ధమైనటువంటి కోనేటి తీర్థం ఎల్లవేళలా పారుతూనే ఉంటుంది. 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది. మనం ఏదైనా ఎక్కువగా వాడుకున్నప్పటికీ అవి మళ్ళా పెరుగుతూనే ఉంటుంది. స్వామివారి యొక్క విశేషం ఏమిటి అంటే ఇక్కడ దేవతలు సేవించుకోవడం, తర్వాత మహర్షులు సేవించుకోవడం వల్ల ఇది దేవతీర్థమని, ఋషి తీర్థమని, పుణ్యతీర్థంగా భాసిల్లుతూ ఉన్నది. ఈ యొక్క స్వామి మహత్యం చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంది. ఎందువలన అంటే స్వామివారు స్వయంభూగా వేంచేసి ఉండడం, ఉగ్ర నరసింహస్వామి ఒకే ఆలయంలో ఒకే స్వామి 2 రూపాలలో మనకి దర్శనం ఇవ్వడం. ఇటు స్వయంభూ ఉగ్ర నరసింహస్వామి వారు, పక్కనే వేంచేస్తున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు ఒకే గర్భాలయంలో మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ అది విశేషం. స్వతహ సిద్ధమైనటువంటి కోనేరు ఉండడం విశేషం. అలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలతో ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించి స్వామివారిని ఎవరైతే సేవించుకుంటారో వారికి తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి స్వామిగా భాసిల్లుతూ ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రం. ఈ క్షేత్రంలో విశేషంగా జరిగే కార్యక్రమాల్లో ప్రప్రథమంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, స్వామివారి యొక్క కళ్యాణం వస్తుంది. పెద్ద కళ్యాణం తిరునాళ, అది మే నెలలో వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి పుట్టినటువంటి రోజు. జయంతి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా జరపబడుతూ ఉంటాయి. అలాంటి యొక్క క్షేత్రంలో స్వామివారికి 2వ కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి స్వామివారిని ప్రతిష్ఠించడం, ఈ ఆలయ నిర్మాణం చేయడం, స్వామివారికి కొన్ని వేల ఎకరాల అగ్రహారం భూములు సమర్పించడం అలా జరిగింది. అప్పటి నుంచి స్వామివారికి నిత్య నైవేద్య దీపారాధన జరపబడుతున్నట్లుగా మా పెద్దల ద్వారా తెలుస్తోంది. వారు శ్రీమన్నారాయణుడు దశావతారాల్లో 4వ అవతారమైనటువంటి నృసింహావతారాన్ని ధరించవలసి వచ్చింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భావతే భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నట్లుగా హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షించి లోక కళ్యాణం కోసరంగా శ్రీమన్నారాయణుడు నృసింహావతారం ధరించినప్పుడు ఆ అమ్మవారే స్వామివారి యొక్క విశేషాన్ని తెలుసుకోలేక మోహపోయి ఆమె స్వామివారి దగ్గరికి చేరుకోవడానికి భయపడినప్పుడు చెంచులక్ష్మిగా అవతరింపజేసి
ఆమెని దేవతలందరూ కూడా ఎంతో శాంతియుతంగా అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గరికి అమ్మవారిని చేర్చడం జరిగింది అని మనం వింటూ ఉంటాం. అలాగే ఆ సందర్భంలో ఆమె ఈ విషయాన్ని గ్రహించలేక ఆదిలక్ష్మి వేరు చెంచులక్ష్మి వేరు అనుకుని భ్రమపడి ఆదిలక్ష్మి అలిగిపోయి అక్కడ కూర్చున్నదని, ఆ తర్వాత స్వామివారు నువ్వు ఆదిలక్ష్మి అయినా చెంచులక్ష్మి అయినా రూపం మారింది అంతేకాని మోహపోయావు అని చెప్పేసి స్వామివారు బుజ్జగించి ఆమెను కూడా పక్కన చేర్చుకుని అక్కడ ఆదిలక్ష్మి సమేత నృసింహ స్వామివారు ఉంటారు. అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు భక్తులంతా కూడా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నృసింహ స్వామివారు అన్నమాట. అలాంటి విశేషాలతో కూడుకున్నటువంటి ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ క్షేత్రానికి చేరుకోవాలి అంటే మండల కేంద్రమైనటువంటి కారంపూడికి చేరుకొని పేటసనేళ్ల గ్రామంలోగా ఈ క్షేత్రానికి రావడానికి అవకాశం ఉంది. లేదా రెండవది వినుకొండ రోడ్లో శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఘాట్ రోడ్లో ఇక్కడ ఆలయానికి చేరుకోవడానికి అవకాశం ఉంది. వారి యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై నారసింహ, జై జై. ఇంకా పక్కనే శ్రీ రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉంది, అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి పుట్ట కూడా ఉంది. ఆ పాము ఎప్పుడూ దేవుడికి కాపలాగా ఉంటుందని అయ్యగారు చెప్తున్నారు. ఇదే అయ్యగారు చెప్పిన కోనేరు. గుడికి ఎదురుగా కుడివైపు మెట్లు ద్వారా దిగి కిందకి వెళ్తే ఈ కోనేరు ఉంటుంది. ఈ కోనేరులోని వాటర్నే పూర్వం దేవతలు, మునులు, ఋషులు అలాగే రాజులు కూడా ఉపయోగించుకున్నారని అయ్యగారు చెప్తున్నారు. ఈ కోనేరులో వాటరు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిలో ఏ వస్తువు వేసినా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. అలాగే పక్కనే ఒక శివలింగం కూడా ఉంది, అక్కడే నంది కూడా ఉంది, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే అలిగిపోయిన ఆదిలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంది. ఇది ఒక చిన్న గృహలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడే అమ్మవారు స్వామివారి మీద అలిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నారని చెప్తున్నారు అయ్యగారు. ఇక్కడైతే మట్టపల్లి వాస సింహాశైల సింగరిట్ల వాస నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ హరి నరసింహ జయ నరసింహ హరి నరసింహ జయ నరసింహ సింగరుట్ల వాస హరి నరసింహ సింహాశైల శ్రీ నరసింహ జయ నరసింహ శ్రీ నరసింహ జయ నరసింహ శ్రీ నరసింహ హరి నరసింహ శ్రీ నరసింహ హరి నరసింహ జయ నరసింహ జయ కృష్ణ మోహన రంగ హరి హరిలో రంగ హరి వైకుంఠ వాస హరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి జై. సింగరేట్ల లక్ష్మీనారాయణ స్వామి వారికి జై. జై నారసింహ, జై నరసింహ జై నారసింహ, జై నరసింహ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్.